కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె, నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సిఐటియు నాయకులు ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు అనుబంధ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలను నీరుగార్చి 4 కార్మిక కోడ్లను తీసుకువచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె, నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ గ్రూపులకు అనుకూలంగా కార్మికుల హక్కులను తుంగలో తొక్కే విధంగా ఇది జరిగిందని వారు ఆరోపించారు. అనేక సంవత్సరాల పోరాటం తర్వాత కార్మికులు 44 కార్మిక చట్టాలను సాధించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం చెల్లించాలని, శాశ్వత స్వభావం కల ఉద్యోగాలలో సమాన పనికి సమాన వేతనం చెల్లించటంపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, పని ప్రదేశాలలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ప్రభుత్వం చేయటం వల్ల ఈ సమ్మె భారతదేశం అంతా సమ్మె జరుగుతుంది. ఎలా ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను ఎమ్మెల్యే రద్దు చేయాలని, అట్టే ఈ ఏదో కొనసాగాలని 29 కార్మిక చట్టాలు కొనసాగాలని ఈ సమ్మె కీలకం. ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, రైతులు అందరూ కూడా, రైతులు ఉన్న భూములన్నీ కూడా పెట్టుబడిదారు వ్యవస్థ తీసేసుకొని కార్మికుల చేత ఆ భూముల్లో ఎత్తి చేయించుకునే దానికని, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు పెట్టుకునే దానికని వీటన్నిటిలో కార్మికులు ఎత్తి చేయాలా. ఎందుకంటే ఏదైనా పెట్టుబడిదారులు పెడితే పెట్టుబడిదారుల వల్ల ఆదాయం రాదు. ఏదైతే కార్మికులు పనిచేస్తేనే ఆదాయం వస్తుంది. అందువల్ల కార్మికుల చేత 8 గంటలు పని నుంచి 12 గంటలు పని చేయించుకొని కార్మికుల చేతే ఆదాయం పొందాలని పెట్టుబడిదారు వ్యవస్థ చూస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కార్మిక చట్టాలు రద్దు చేసి, ఏదైతే కార్మికులు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కార్మిక చట్టాలని ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి, సమ్మె హక్కు కూడా లేకుండా కనీస వేతనం మేము 26,000 రూపాయలు ఇవాళ అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అవుట్సోర్స్, కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇవాళ నిత్యావసర వస్తువులు పెరుగుంటే ఈ క్రమంలో కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికుల చేత మళ్ళా కనీస వేతనం 4,000 ఇవ్వాలనేది నెలకి ఈ 4 కోట్లలో ఉండేది. అందువల్ల మీరు సమ్మె చేసేదానికి లేదని, మీరు సమ్మె చేయకుండా మీరు ఉండాలా, మేము చెప్పినట్టు వినాలా. కానీ 8 గంటల పని నుంచి 12 గంటలు పని చేయాలనేది 4 కోట్లలో ఉండేది. అందువల్ల ఈ 4 కోట్లను రద్దు చేసి కార్మిక చట్టాలని కొనసాగించాలా అనేది ఈ సారాంశం. అందువల్ల ఈ కార్మిక చట్టాలని కొనసాగించాలా. ఈ సమ్మె ఇవాళ భారతదేశం అంతా జరుగుతుంది. పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వమే కాక రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెని, ఈ కార్మిక చట్టాలని మేము అన్ని రాష్ట్రాల కాడికి మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మేము ముందుగానే ఈ చట్టాలను అమలు చేస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వం కూలిపోతే కార్మికుల జోలికి వస్తే అని చెప్పి మేము చెప్తున్నాం. అందువల్ల కార్మిక చట్టాన్ని కాపాడాలని మేము కీలకంగా పోరాడుతున్నాం. మా చట్టాలు ఏదైతే 29 చట్టాలు ఏదైతే కొనసాగుతున్నాయో ఆ 29 చట్టాలని కొనసాగించేదాకా మేము పోరాడతామని చెప్పి సిఐటిగా చెప్తూ, ఇప్పుడు మేము సిఐటి మన జిల్లా నాయకులు శివప్రసాద్ గారు మాట్లాడుతున్నాం. బ్రిటిష్ కాలంలో నుంచి కొనసాగినటువంటి కార్మిక చట్టాలని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి, కరోనా సమయంలో ఎవరూ లేనటువంటి సమయంలో ప్రభుత్వం దొంగచాటుగా ఈ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికులకి కట్టు బానిసలుగా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉంది.
ఈ కార్మికులకి ఇప్పుడు దాకా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలు రద్దు ద్వారా 8 గంటల పని విధానానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదేవిధంగా సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు సమ్మె చేయాలంటే 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే సరిపోద్ది. ఈ రోజు ఈ లేబర్ కోడ్లలో 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి. అదేవిధంగా మధ్యలో చర్చల పేరుతో ఒకసారి కానీ చర్చలు జరిపితే మళ్ళీ 60 రోజుల దాకా ఆగాలి. అంటే సమస్య పరిష్కారం చేసేదానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేవు. ఆ పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే పద్ధతిలో ఈ రోజు ఈ చట్టం లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలను దెబ్బతీస్తూ కార్పొరేట్ శక్తులకి లాభాలను పంచిపెట్టాలని చెప్పి దేశాన్ని కొత్తగా కార్పొరేట్ శక్తులకి అమ్మాలనేటటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తుంది. ఈ రోజు ప్రభుత్వ రంగంలో పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఈ రోజు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈ రోజు మూతవేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా స్కూల్లో పనిచేసే స్వీపర్లు, ఇలాంటి స్కీమ్ వర్కర్లు అందరూ దాదాపు అనేక రకాలు హెల్త్లో పనిచేస్తున్నారు, నేషనల్ హెల్త్లో పనిచేస్తున్నారు, అదేవిధంగా సమగ్ర శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు, అదేవిధంగా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరికీ ఈ రోజు కనీస వేతనం అమలు జరగటంలా. కనీస వేతనం అమలు చేయమని చెప్పి 26,000 వేతనం వేయమని చెప్పి ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.